ప్రశ్న: ట్రయాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏబీసీ ఈక్వల్ టు 90 డిగ్రీలు, ఏడీ ఈక్వల్ టు డీసీ, ఏబీ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు మరియు బీసీ ఈక్వల్ టు 6.5 సెంటీమీటర్లు అయిన ట్రయాంగిల్ ఏడీబీ వైశాల్యం కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో యాంగిల్ ఏబీసీ ఈక్వల్ టు 90 డిగ్రీలు, ఏడీ ఈక్వల్ టు డీసీ, ఏబీ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు, బీసీ ఈజ్ ఈక్వల్ టు 6.5 సెంటీమీటర్లు అని ప్రశ్నలో ఇచ్చారు. ఏడీ ఈక్వల్ టు డీసీ కాబట్టి బీడీ అనే రేఖ ఏసీ భుజానికి సమద్విఖండన రేఖ అవుతుంది. అంటే ట్రయాంగిల్ ఏడీబీ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం ఇది అవుతుంది. ముందు ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం కనుక్కుందాము. త్రిభుజ వైశాల్య సూత్రం ఏమవుతుంది? హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి అంటే ఏంటి? బీసీ, బీసీ ఇంటూ ఎత్తు అంటే ఏంటి? ఏబీ. ఇప్పుడు బీసీ మరియు ఏబీ విలువల్ని ప్రతిక్షేపిద్దాము. మనకి ఎలా వస్తుంది అంటే ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బీసీ విలువ ఎంత? 6.5 ఇంటూ ఏబీ విలువ ఎంత? 12. 2 12లో 6 సార్లు పోతుంది. అంటే మనకి ఎంత వస్తుంది? 6.5 ఇంటూ 6 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం. ఇప్పుడు ట్రయాంగిల్ ఏడీబీ వైశాల్యం కనుక్కుందాము. ట్రయాంగిల్ ఏడీబీ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ట్రయాంగిల్ ఏబీసీ వైశాల్యం విలువ మనకి ఎంత వచ్చింది? 6.5 ఇంటూ 6. 2 6లో 3 సార్లు పోతుంది. అంటే ఎంత వస్తుంది? 6.5 ఇంటూ 3, దాని విలువ ఎంత? 19.5 సెంటీమీటర్ స్క్వేర్. ఇదే మనకు కావాల్సిన జవాబు. ఇప్పుడు మరో ఉదాహరణ చేద్దాము. ప్రశ్న: పీక్యూఆర్ఎస్ చతుర్భుజంలో యాంగిల్ క్యూపీఎస్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్క్యూఆర్ ఈక్వల్ టు 90 డిగ్రీలు, పీక్యూ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు, పిఎస్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్లు, క్యూఆర్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు మరియు ఎస్ఆర్ ఈక్వల్ టు 17 సెంటీమీటర్లు అయిన పీక్యూఆర్ఎస్ వైశాల్యం కనుగొనండి. జవాబు: ఈ ప్రశ్నలో యాంగిల్ క్యూపీఎస్ ఈక్వల్ టు యాంగిల్ ఎస్క్యూఆర్ ఈక్వల్ టు 90 డిగ్రీలు, పీక్యూ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు, పిఎస్ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్లు, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు, ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 17 సెంటీమీటర్లు అని మనకి ప్రశ్నలో ఇచ్చారు. మనల్ని పీక్యూఆర్ఎస్ చతుర్భుజం వైశాల్యం కనుక్కోమన్నారు. పీక్యూఆర్ఎస్ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఎస్పీక్యూ వైశాల్యం ప్లస్ ట్రయాంగిల్ ఎస్క్యూఆర్ వైశాల్యం అవుతుంది. ముందు మనం ట్రయాంగిల్ ఎస్పీక్యూని తీసుకుందాము. ఇది ట్రయాంగిల్ ఎస్పీక్యూ. దీని వైశాల్య సూత్రం ఏమవుతుంది అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అంటే ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి అంటే ఏంటి? పీక్యూ, పీక్యూ ఇంటూ ఎత్తు అంటే ఎస్పీ. పీక్యూ మరియు ఎస్పీ విలువలను ప్రతిక్షేపిస్తే మనకు ఎలా వస్తుంది అంటే ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ పీక్యూ అంటే ఏంటి? 12 సెంటీమీటర్లు ఇంటూ ఎస్పీ అంటే ఏంటి? 9. 2 12లో 6 సార్లు పోతుంది. అంటే 6 ఇంటూ 9, దాని విలువ ఎంత? 54 సెంటీమీటర్ స్క్వేర్. ఇది ట్రయాంగిల్ ఎస్పీక్యూ వైశాల్యం. ఇప్పుడు ట్రయాంగిల్ ఎస్క్యూఆర్ వైశాల్యాన్ని కనుక్కుందాము. ఇప్పుడు ట్రయాంగిల్ ఎస్క్యూఆర్ని తీసుకుందాము.
ది ట్రయాంగిల్ ఎస్క్యూఆర్. ఇప్పుడు దీనికి పైథాగరస్ సిద్ధాంతం వర్తింపజేద్దాము. అప్పుడు మనకి ఎలా వస్తుంది అంటే ఎస్ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్క్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. ఇప్పుడు ఎస్ఆర్ మరియు క్యూఆర్ విలువల్ని ప్రతిక్షేపిస్తే మనకి ఎలా వస్తుంది అంటే ఎస్ఆర్ అంటే 17 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎస్క్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ అంటే 8 స్క్వేర్. 17 స్క్వేర్ అంటే దాని విలువ 289 ఇజ్ ఈక్వల్ టు ఎస్క్యూ స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్ అంటే దాని విలువ 64. ఈ ప్లస్ 64ని ఇజ్ ఈక్వల్ టు అవతలి తీసుకెళ్తే మైనస్ 64 అవుతుంది. అప్పుడు మనకు ఎలా వస్తుంది అంటే ఎస్క్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 289 మైనస్ 64. ఎస్క్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 289 మైనస్ 64 అంటే దాని విలువ 225. ఎస్క్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 225ని మనం ఎలా రాసుకోవచ్చు? 15 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇజ్ ఈక్వల్ టుకి రెండు పక్కల స్క్వేర్ రూట్ అప్లై చేస్తే ఎస్క్యూ స్క్వేర్ హోల్ రూట్ ఇజ్ ఈక్వల్ టు 15 స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి ఎంత వస్తుంది? ఎస్క్యూ ఇజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్లు. వచ్చిన ఎస్క్యూ విలువను పటంలో రాద్దాము. 15 సెంటీమీటర్లు. ఇప్పుడు ట్రయాంగిల్ ఎస్క్యూఆర్ వైశాల్యం కనుక్కుందాము. దాని సూత్రం ఏమవుతుంది అంటే హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ భూమి అంటే ఏంటి? క్యూఆర్ ఇంటూ ఎత్తు అంటే ఏంటి? ఎస్క్యూ ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ క్యూఆర్ మరియు ఎస్క్యూ విలువలను ప్రతిక్షేపిస్తే మనకి ఎలా వస్తుంది అంటే క్యూఆర్ అంటే ఏంటి? 8 ఇంటూ ఎస్క్యూ అంటే 15. 2 8లో 4 సార్లు పోతుంది. అంటే 4 ఇంటూ 15. 4 ఇంటూ 15 అంటే దాని విలువ 60 సెంటీమీటర్ స్క్వేర్. ఇదేంటి? ట్రయాంగిల్ ఎస్పీక్యూ వైశాల్యము. ఇప్పుడు వచ్చిన వైశాల్య విలువలను పీక్యూఆర్ఎస్ వైశాల్యంలో ప్రతిక్షేపిద్దాము. అప్పుడు మనకు ఎలా వస్తుంది? పీక్యూఆర్ఎస్ వైశాల్యం ఇజ్ ఈక్వల్ టు ట్రయాంగిల్ ఎస్పీక్యూ వైశాల్యం అంటే దాని విలువ ఎంత? 54 సెంటీమీటర్ స్క్వేర్. 54 ప్లస్ ట్రయాంగిల్ ఎస్క్యూఆర్ వైశాల్యం అంటే ఎంత? 60 ఇజ్ ఈక్వల్ టు 54 ప్లస్ 60 దాని విలువ ఎంత? 114 సెంటీమీటర్ స్క్వేర్. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.